వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎవ్రీడే మన హెల్దీ అండ్ టేస్టీ చూస్తూ చాలామంది పార్టిసిపెంట్స్ ఇన్స్పైర్ అయ్యి కొత్త కొత్త రెసిపీస్ అన్ని వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. సో మీరు కూడా అటువంటి డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయాలి అండ్ వ్యూవర్స్కి చూపించాలి అనుకుంటే ఖచ్చితంగా మా షోకి రావాలి. అండ్ ఇవాళ కూడా పార్టిసిపెంట్ స్పెషల్ కదా, సో పార్టిసిపెంట్ వచ్చేసారు. అంతకంటే ముందు పల్లవికి హాయ్ చెప్పేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలా వరకు కొత్త కొత్త రెసిపీస్ చేస్తున్నాం కదా, సో చాలామంది వస్తున్నారు. సో కొత్త రెసిపీస్ సింపుల్ వేలో ఎలా చేసుకోవాలి, ఈజీగా ఎక్కువ నెంబర్ ఆఫ్ రెసిపీస్ రావాలి అంటే ఏం చేయాలి? సో యాక్చువల్లీ సింపుల్గా చేయాలంటే ముందుగా మనకు సలాడ్స్ కానీ శాండ్విచెస్ కానీ సూప్స్ అలా గుర్తొస్తూ ఉంటాయి. అండ్ కొంచెం హెల్త్తో పాటు టేస్ట్ కూడా అప్పుడప్పుడు అందరికీ కావాలి కాబట్టి దానికోసం మనం చాలా ఫ్లేవర్డ్ రైసెస్ చూపించాము. అండ్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ బ్రౌన్ రైస్తో ఎలా చేయాలో చూపించాం. అండ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అందరికీ కూడా అవేర్నెస్ వచ్చేసింది, న్యూట్రిషన్ అంటే ఏంటి, ఎలా కుక్ చేయాలి, హెల్త్గా ఎలా తినాలి అని చెప్పేసి. సో మనం పార్టిసిపేట్స్ని కూడా చూస్తున్నాం, చాలామంది కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా రీప్లేస్మెంట్స్ చేస్తున్నారు, కాంబినేషన్స్ కూడా యూస్ చేస్తూ ఉన్నారు. అండ్ కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేస్తున్నారు, రెగ్యులర్ కాకుండా కొత్త ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేస్తున్నారు. సో మరి ఇవాళ పార్టిసిపెంట్ ఎటువంటి బ్యూటిఫుల్ అండ్ న్యూ రెసిపీతో వచ్చిందో ఒకసారి చూసేద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ సౌమ్య గారు. హాయ్ సౌమ్య. హాయ్ లాస్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నావు, ఏంటి? నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్సో వెరీ గుడ్. సో ఏం చేస్తూ ఉంటారు? నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, సో జాబ్ సర్చింగ్ ఇంకా లేకపోతే పీజీనా? లేదండి, జాబ్ సర్చింగ్ చేద్దాం. ఓకే, సో కుకింగ్ ఏమైనా చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి. ఓకే, చాలా ఇష్టం కుకింగ్? ఓకే, మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసారు? మునక్కాయ ఉలవల కర్రీ. వావ్, సో అసలు మామూలు కాంబినేషన్ కాదు. సో అందరి ఫేవరెట్ మునక్కాడ సాంబార్ అంటే అందరు తింటారు. అండ్ ఉలవలు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం అందరికీ. సో రెండింటి కాంబినేషన్ అదర్స్ అనుకుంటున్నాను. మరి ఏంటి అంటే మునక్కాయలు మనం ఎక్కువగా మీరు చెప్పినట్టుగానే సాంబార్లో యూస్ చేస్తాం. ఇప్పుడు కొత్తగా మునక్కాయ ఆకులు కూడా యూస్ చేస్తున్నారు. సో మునక్కాయలో అలాగే ఉలవలు కొంచెం కాంబినేషన్ డిఫరెంట్గానే ఉంది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇగో లాస్య ఇంగ్రీడియంట్స్ తెచ్చాను. ఓకే, సో చక్కగా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని. కర్రీ అన్నారు కదా, సో ఏమేమి కావాలో ఆల్మోస్ట్ పోపు కావాల్సినవి అండ్ చిన్న ఉల్లిపాయలు తీసుకొచ్చారన్నమాట. అవునండి. ఓకే, అండ్ చింతపండు, సో కొద్దిగా పుల్లగా. తర్వాత మునక్కాయలు ఆల్రెడీ ఉడికించి బాయిల్ చేసి తీసుకొచ్చాను. అండ్ ఉలవలు నానబెట్టాము. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నాయి. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్? ఓకేనండి, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ ఆయిల్ వేసేయాలండి. ఓకే, సో ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి. ఓకే, సో ఆయిల్ వేడెక్కిపోయింది. నెక్స్ట్ ఆవాలు వేయాలండి కొన్ని. ఓకే, సో తర్వాత ఇంకా పోపు కావాల్సినవి వేసేసుకుందామా? అవునండి, పోపు కావాల్సింది మిరియాలు, మెంతులు. సో కొద్దిగా వేస్తాం కదా మెంతులు. అవునండి, చేదు అవుతుంది లేకపోతే. కరివేపాకు, ఆనియన్స్ అండి. కొద్దిగా వేగాలి కదా? అవునండి, కొంచెం వేగాలి. సో ఇంకా సౌమ్య ఏం చేస్తుంటావు ఖాళీ టైంలో? హాబీస్ ఏంటి? హాబీస్ అంటే ఇదే కుకింగే ప్రిపేర్ చేస్తుంటామండి. ఇలా డిఫరెంట్ సూప్స్ అలాంటివి చాలా చేస్తుంటాము. డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకున్నావు? బీకామ్ కంప్లీట్. బీకామ్ ఫిజిక్స్ ఉండదు కదా బీకామ్? ఓకే, సో ఉల్లిపాయలు వేగిపోయాయి. నెక్స్ట్ టమాటోస్ వేయాలండి. సో బీకామ్ కదా, సో ఏ కైండ్ ఆఫ్ జాబ్ చేయాలని? జాబ్ అంటే ఇప్పుడు ఈ కరోనా తోటి జాబ్స్కి చాలా ఇది అయిపోయింది కదండి, ఏదైనా బిజినెస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. వావ్, సో గుడ్ ఐడియా యాక్చువల్గా. ఓకే, వెరీ ఆల్ ది బెస్ట్. సో టమాటాలు కూడా వేగిపోయి నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కొంచెం చిల్లీ పౌడర్ వేయాలండి. సో కొద్దిగా కారం అన్నమాట. కొద్దిగా కారం.
సో మరి స్పైసీ ఫుడ్ తింటూ ఉంటావా మరి? సో స్పైసీ ప్రిఫర్ చేస్తారా? చేస్తామండి. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? చింతపండు గుచ్చేస్తున్నామండి. ఓకే. సో చక్కగా నానబెట్టి తీసుకొచ్చారు. అవునండి. ఆ పిప్పి మొత్తం పడేసి గుజ్జు వేస్తున్నారు. అవునండి. ఓకే. సో చింతపండు గుజ్జు కూడా వేసాము. సో నెక్స్ట్ ఏంటి? కొంచెం ఉలవలు వేసుకోవాలండి. ఓకే. నానబెట్టిన ఉలవలు వేసుకోవాలి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ కదా, కొంచెం ఎక్కువ వేసుకుంటాం అన్నమాట. అవునండి. కొద్దిగా వాటర్ వేయాలి. అవునండి. అది కొంచెం మగ్గాలి. ఓకే. సో బిజినెస్ అని చెప్పావు కదా, సో ఏమైనా ఆలోచించావా ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ చేయాలి అని? ప్రెసెంట్ అయితే క్యాండిల్స్ బిజినెస్ చేస్తామండి. క్యాండిల్సా? ఓకే. సో సెంట్ క్యాండిల్సా? సెంటెడ్ క్యాండిల్స్. ఓకే. సో సూపర్ అనమాట. ఓకే, ఒకసారి చూద్దామా ఎలా అయింది? ఓకే. సో చక్కగా పచ్చితనం కూడా పోయింది. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? మునక్కాడలు వేయాలండి. ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసావు చక్కగా. అవునండి. తగినంత ఉప్పు కూడా వేయాలండి. సో సెంటెడ్ క్యాండిల్స్ అమ్ముతాను అన్నారు కదా, సో ఎక్కడి నుంచి తీసుకొస్తారు అవి? మేము ఇక్కడ అంటే మా డాడీ తీసుకొస్తారు అన్నట్టు, మేము ప్రిపేర్ చేస్తాం అన్నట్టు. ఓకే. ఆ మెటీరియల్స్ అన్ని తీసుకొస్తే మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తారు? అవునండి. వావ్. యాక్చువల్గా డైరెక్ట్ గా తీసుకొచ్చి అవే అమ్ముతుంటారు? లేదండి, ప్రిపేర్ చేస్తాము ఇంట్లో. సో డిఫరెంట్ షేప్స్ అన్ని తీసుకొస్తారు కదా, చేస్తారు మీరే డిఫరెంట్ షేప్స్? ఓకే. సో చాలా మంచి జాబ్, ఆర్టిస్టిక్ వర్క్ అంటారు కదా. ఓకే. సో చక్కగా మగ్గిపోయింది. ఇంకా మనం లాస్ట్ బెల్లం వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే కదా? అంతేనండి. ఓకే. ఓకే. సో ఇంకెలాగో ఇంతసేపు మగ్గించుకున్నాము అండ్ చక్కగా బెల్లం కూడా వేసేసాము. ఇంకా సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందామండి. లాస్ట్ ఇయర్ రెడీ అయిపోయింది. ఓకే. మునక్కాయల ఉలవల కర్రీ అయితే రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మునక్కాడల ఉలవల కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, మునక్కాడలు 2, చింతపండు తగినంత, సాంబార్ ఉల్లిపాయలు 1/2 కప్పు, టొమాటో 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, మిరియాలు 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. మునక్కాడల ఉలవల కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి ఆవాలు, మిరియాలు, మెంతులు, కరివేపాకు, సాంబార్ ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. దీనిలో కారం, చింతపండు గుజ్జు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన ఉలవలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మునక్కాడలు, ఉప్పు, బెల్లం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మునక్కాడల ఉలవల కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. రండి. మునక్కాయలు ఫ్లేవరే అందరికీ ఇష్టము. సూపర్గా ఉందండి. ఉలవలు కూడా 2 కాంబినేషన్ ఇందాకే చెప్పాను చాలా సూపర్గా ఉంటుందని.
చాలా 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 టేస్టీగా ఉంది. ఎస్, ఎప్పుడు మునక్కాయల సాంబారే కాకుండా అలా ఉలవల వల్ల కూడా మంచి టేస్ట్ ఎన్హాన్స్ అయింది. యాక్చువల్లీ అది చాలా చప్పగా ఉంటుంది, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ చాలా మందికి నచ్చుతుంది. మీకు ఎలా అనిపించింది? నాకు చాలా నచ్చిందండి. ఎలాగో మీరే చేశారు కాబట్టి సూపర్గానే ఉంది. నిజంగా చాలా బాగుంది, యాక్చువల్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య, మంచి రెసిపీని ఇవాళ మా వ్యూవర్స్ అందరికీ పరిచయం చేశారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ లాస్యా. బాయ్ బాయ్. వావ్, అసలు కర్రీ సౌమ్య అయితే అద్దరు కొట్టేసింది. మరి నెక్స్ట్ నువ్వేం రెసిపీ చేస్తున్నావు? సో నాన్ వెజ్ అంటే అందరికీ ఇష్టమే, బట్ ఏంటి అంటే నాన్ వెజ్ ఎక్కువగా తినకూడదు కదా అని చెప్పి స్టాప్ అయిపోతుంటారు. ఇంకొకటి, నాన్ వెజ్ అందరు కూడా ఎక్కువగా మసాలాస్ వేసి కుక్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా లైట్గా కూడా మనం దాన్ని కొంచెం స్వీట్గా అలా కూడా చేసుకోవచ్చు. సో ఆ రెసిపీ ఏంటి అంటే హునాన్ స్వీట్ సోర్ చికెన్. వావ్, హునాన్ స్వీట్ సోర్ చికెన్ అనమాట. సో నిజంగానే చాలా పేరు వెరైటీగా ఉంది. సో చూద్దాం ఎలా చేయబోతున్నావు, ఆ స్వీట్ ఏంటి, ఆ సోర్ ఏంటి చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నాకు తెలిసిన ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా మీతో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. ఓకే, పెప్పర్స్ తీసుకొచ్చావు, బెల్ పెప్పర్స్, అండ్ పైనాపిల్ తీసుకొచ్చావు. చికెన్, పైనాపిల్, అసలు మామూలుగా చెప్తుంటారు డిఫరెంట్ ఫ్రూట్ లైక్ ఫుడ్ గ్రూప్స్ కలవాలి అని. సో ఇది ఒక వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ రెసిపీ అనుకుంటా. అండ్ మరి ఇదేంటి? అది చికెన్ స్టాక్, అది పైనాపిల్ జ్యూస్. ఓకే, సో ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కాంబినేషన్లో ఎలా ఉంటాయో చూడాలండి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా ఆలివ్ ఆయిల్, ఫస్ట్ చికెన్ కొంచెం సాట్ చేసుకోవాలి. ఓకే, ముందుగా చికెన్ పీసెస్, సో చాలా థిన్గా అండ్ కొంచెం లెంతీగా కట్ చేసినట్టు. అవును. ఓకే, ఇందులోనే మనం కొంచెం పెప్పర్, ఇంకో సాల్ట్ కూడా వేసేద్దాం, ఇంకొక స్పూన్, సో దట్ ఆ ముక్కలు కూడా బాగా పడుతుంది. ముందుగా పెప్పర్, అలాగే కొంచెం ఉప్పు. అండ్ చాలా థిన్గా కట్ చేసావు కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది చికెన్ కూడా. ఓకే, నెక్స్ట్ అవి మనం తీసి సైడ్కి పెట్టేసుకున్నాం ఆ పీసెస్. ఓకే, సో లైట్గా అలాగా సాస్ చేసుకున్నాం అంతే. ఓకే, అలాగే ఇంకొంచెం ఆయిల్, కొన్ని నువ్వులు, తర్వాత ఎల్లో బెల్ పెప్పర్స్, అలాగే రెడ్ బెల్ పెప్పర్స్ కూడా. అయితే కొంచెం అలాగా పచ్చిగా ఉన్న లైట్గా సాట్ చేస్తే సరిపోతుంది బెల్ పెప్పర్స్ ఎప్పుడైనా. అవును. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ పైనాపిల్ ముక్కలు, అలాగే ఇప్పుడు పైనాపిల్ జ్యూస్, చికెన్ స్టాక్ కూడా, నెక్స్ట్ బ్రౌన్ షుగర్, అండ్ ఇది నాకు తెలిసి మీల్ రీప్లేస్మెంట్ సూప్ అనుకుంటా. ఆల్మోస్ట్. తర్వాత కొంచెం వెనిగర్ కూడా, కొంచెం వెరీ లైట్గా వేసుకోవాలి మనము. సో కొంచెం కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకున్నాం. సో జస్ట్ ఆ కన్సిస్టెన్సీ కోసం. ఎస్. మరి
మరి ఫ్రూట్స్ని ఎక్కువగా కుక్ చేయకూడదు, బాయిల్ చేయకూడదు అంటారు. సో ఈ కైండ్ ఆఫ్ రెసిపీలో మరి కుక్ చేయొచ్చు? యా, ఇదేంటంటే అది పైనాపిల్ జ్యూస్లోనే అది బాయిల్ అవుతుంది, అందుకని మనం పైనాపిల్ జ్యూస్ కూడా అందులోనే వేస్తాం. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ మనం ముందుగా రోస్ట్ చేసిన చికెన్ కూడా వేసి అది కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలి. ముందుగా రోస్ట్ చేసిన చికెన్ కొన్ని వాటర్ వేసేద్దాం. సో ఇంకా మూత పెట్టేసి ఓకే పల్లవి, సో చక్కగా అయిపోయినట్టుంది, చూద్దాం. వావ్, సో ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, అలాగే కొంచెం లెట్యూస్తో గార్నిష్ చేసేద్దాం. ఓకే లాస్యా, హునాన్ స్వీట్ సోర్ చికెన్ రెడీ అయిపోయింది. హునాన్ స్వీట్ సోర్ చికెన్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. హునాన్ స్వీట్ సోర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు 1 కప్పు, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, పైనాపిల్ జ్యూస్ 1 కప్పు, ఉప్పు తగినంత, బ్రౌన్ షుగర్ కొద్దిగా, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, చికెన్ స్టాక్ 1 కప్పు, నువ్వులు కొద్దిగా, లెట్యూస్ కొద్దిగా. హునాన్ స్వీట్ సోర్ చికెన్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి చికెన్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మిరియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. మరొక పాన్ లో ఆలివ్ నూనె వేసి నువ్వులు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, పైనాపిల్ జ్యూస్, చికెన్ స్టాక్ వేసి ఆ తర్వాత బ్రౌన్ షుగర్ కూడా వేసి ఉడకనివ్వాలి. దీంట్లో వెనిగర్, కార్న్ ఫ్లోర్ మిశ్రమం, వేయించిన చికెన్ ముక్కలు కూడా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని లెట్యూస్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ హునాన్ స్వీట్ సోర్ చికెన్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసిద్దాం. ఓకే, నిజంగా స్వీట్గా, సోర్గా అండ్ పైనాపిల్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బెల్ పెప్పర్స్ ఫ్లేవర్ కూడా. చికెన్ మనం ఏదైతే రోస్ట్ చేసుకున్నామో ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. సో ఆల్ టుగెదర్ ఒక చైనీస్ రెస్టారెంట్ డిఫరెంట్ స్టైల్లో తిన్నట్టుంది. సో చాలా బాగుంది. ఎప్పుడైనా చికెన్ అనగానే మనం మసాలాస్తో కర్రీస్ అలా చేసుకుంటూ ఉంటాం. ఇలా చేసుకుంటే అండ్ ఏంటి అంటే సూప్ లాగా కూడా, కొంచెం సూప్ కన్సిస్టెన్సీ కూడా ఉంది ఇందులో. సో యాజ్ ఎ మీల్ రిప్లేస్మెంట్ లాగా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేసావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మునక్కాడ ఉలవల కర్రీ. సో మునక్కాడలో మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే చక్కగా ఫైబర్ ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైతే ఫ్రీక్వెంట్గా వస్తుంటుందో వాళ్ళు మునక్కాడలు వాళ్ళ డైట్లో తరచుగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే దానివల్ల మనకు ఎక్కువగా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఉలవలలో కూడా మనకు మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఎవరికైతే లివర్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఉలవలు రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉలవలు తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరుగుతాయి అండ్ అలాగే మళ్ళీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా చూస్తుంది. దీంట్లో కూడా మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. నెక్స్ట్ రెసిపీ హునాన్ స్వీట్ సోర్ చికెన్. ఇందులో మనం యూజ్ చేసిన ఫస్ట్ చికెన్ వచ్చేసి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది చికెన్లో. దీనివల్ల మనకు మంచి ఫ్యాట్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. బెల్ పెప్పర్స్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. దీనివల్ల మనకు ఏదైతే బ్యాక్టీరియల్కి సంబంధించి ఫంగల్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయో వాటి నుంచి మనం విముక్తి పొందొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. మంచి హెల్త్ బెనిఫిట్స్ చెప్పావు 2 రెసిపీస్లో. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇదంటే వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.